న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో పీడబ్ల్యూడీలో పనిచేస్తున్న FTCLRలో మంగళవారం పీడబ్ల్యూడీ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో పీడబ్ల్యూడీలో పనిచేస్తున్న FTCLRలో మంగళవారం పీడబ్ల్యూడీ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. పీడబ్ల్యూడీలో ఉన్న ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసి వోచర్ పేమెంట్లుగా పనిచేస్తున్న వారిని వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రంగస్వామి యానంలో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించాలని విన్నవించుకున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం ఆగదని తెలిపారు. ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోవాలి. పర్మిట్ చేస్తున్న విధంగా మమ్మల్ని పర్మిట్ చేయాలి. వారికి ఒక న్యాయమా, మాకొక న్యాయమా? రంగస్వామి గారికి, అలాగే మా తెలియవారు MN శరవణన్ గారికి, అలాగే ఇక్కడ మాతో దీక్షలో కూర్చున్న సభ్యులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మేము ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు గత ఎలక్షన్ మేనిఫెస్టోలో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న పీడబ్ల్యూడీ స్టాఫ్ అందరినీ కూడా పర్మనెంట్ చేస్తారని చెప్పి మేనిఫెస్టోలో ధృవీకరించారు. అదేవిధంగా అందరినీ కూడా ఇక్కడ పర్మనెంట్ చేసి వీళ్ళందరి జీవితాలకి ఆసరాగా నిలబడి ప్రజల ముఖ్యమంత్రి గారు పేరు సదార్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా డిమాండ్లు 10 డిమాండ్లు పెట్టాం. 10 డిమాండ్లు కూడా సీఎం గారు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే పాండిచేరిలో ఉన్న వేకెన్సీలు, యానంలో ఉన్న వేకెన్సీలు అన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి, రీజియన్ వైజ్ జియో తొలగించి వన్ టైం సెటిల్మెంట్ చేసి, దీని అసెంబ్లీలో ఒక జియో ఇష్యూ చేసి అందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి అందరి జీవితాలకి కూడా న్యాయం చేయాలని కోరుకున్నాం. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా 50 సంవత్సరాలు దాటున్న వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అంచేత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ లోపల అందరికీ కూడా ఈ పర్మిట్లు చేసి వీళ్ళందరి జీవితాలకి ఒక నీడనే ఇస్తారని మేము కోరుతున్నాం. యానం ప్రాంత పీడబ్ల్యూడీ పోచర్పేట్ FTCLRలో మేము GSWF అంటే గవర్నమెంట్ సర్వెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్ మా తలైవర్ MN శరవణ్ గారి నాయకత్వంలో ఈ పోరాటం జరుగుతుంది. మేము నిన్న ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు మా యానంలో ఉన్న 126 మంది FTCLRలని రెగ్యులర్ చేయాలి. అలాగే మా ప్రాంతంలో ఉన్న 42 MTS ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయాలి. మేము ఈ ఉద్యమాన్ని నిరంతరం సాగించడానికి మా ప్రెసిడెంట్ MN శరవణ్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో ఎలాగా
పర్మనెంట్ చేసుకున్నారో అదేవిధంగా మా యానవరం ప్రాంతంలో ఉన్న మా యొక్క FTCLRలో ఓచర్పేట సిబ్బందిని కూడా రెగ్యులర్ చేసి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. మా తలవారు చేపట్టిన ఈ పోరాటం నిరంతరం సాగుతుందని చెప్పేసి మేము ఈ మాకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం సాగుతుందని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. మీరు దయ ఉంచి మా యొక్క కోరికలను, న్యాయమైన కోరికలను తీరుస్తారని, మీరు సీఎం గారు, మీరు ప్రజల ముఖ్యమంత్రి కాబట్టి మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. అందరికీ నమస్కారం. మేము గత 20 సంవత్సరాల నుండి యానంలో FTCLRగా పనిచేస్తున్నాం. మేము 126 మంది పనిచేస్తున్నాం. మాకు యానంలో 42 వేకెన్సీస్ ఉన్నాయి. మొదటగా యానంలో ఉన్న 42 వేకెన్సీస్ ఉద్యోగాలను భర్తీ చేసి ఆ తర్వాత మిగిలిన వారికి పాలసీ మ్యాటర్ చేసి పాండిచేరిలో ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. మొదటగా పేజ్ 1లో మా యానంలో ఉన్న 42 FTCLRలని రెగ్యులర్ చేయమని చెప్పి మొదలు మచ్చే తలైవర్ మన NRI రంగస్వామి గారిని కోరుచున్నాము. ఈరోజు 2వ రోజు నిరంతర సమ్మె కొనసాగుతుంది. పాండిచేరి, కారైకాల్, యానం 3 ప్రాంతాలు కూడా నిన్నటి నుంచి 2వ తారీఖు నుంచి నిరంతర సమ్మెలో పాల్గొన్నాం. యానం ప్రాంత FTCLR 126 మంది కూడా పోరాటంలో పాల్గొని నిరంతర సమ్మె కంటిన్యూ జరుగుతుంది. మా ప్రధాన కోరికలు ముఖ్యమంత్రి గారు యానంలో ఉన్న FTCLR అందరినీ పర్మనెంట్ చేయాలి. ఒకవేళ రీజనల్ వేజ్ ప్రాబ్లం ఉంటే కనుక యానంలో ఉన్న 42 వేకెన్సీలు ఉన్నాయి. వేకెన్సీ ఉన్న వాళ్ళు ముందు పర్మనెంట్ చేసి మిగతా వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ చూడాలి అని చెప్పి కోరుచున్నాం. అలాగే సమాన పనికి సమాన వేతనం అందజేయాలని మా యూనియన్ నాయకుడు తలవారు MN శరవణన్ గారు పిలుపు మేరకు మేము కంటిన్యూ స్ట్రైక్ నడుపుతుంది. అది మా హక్కులు నెరవేరే వరకు కూడా దీన్ని ఎన్ని రోజులైనా సరే వదిలిపెట్టకుండా మా అందరి భవిష్యత్తు ముఖ్యమంత్రి గారు రాబోయే రోజులు ఎలక్షన్ వస్తున్నాయి, ఈ ముందే మాకు సరైన నిర్ణయం తీసుకుని మా సమాన పనికి సమాన వేతనం అందజేయాలి. అలాగే PWD డిపార్ట్మెంట్లో 1500 MTS పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుచున్నాం. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గ వారికి ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ సిబ్బంది మీద 700 మందికి, అలాగే పాల ఉత్పత్తులకు సంబంధించిన వాళ్ళకి 1500 మందికి వారి సొంత ఊరు వారికి ఏ విధంగా పర్మనెంట్ చేశారో అదేవిధంగా మమ్మల్ని కూడా పర్మనెంట్ చేయాలి. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గానికి ఒక న్యాయం, ఇతర నియోజకవర్గాలకు ఒక న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాలకి ముఖ్యమంత్రి ఆయనే. ఆయన సొంత నియోజకవర్గాలు 3 నియోజకవర్గాల మనుషులకే పర్మనెంట్ చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా మర్చిపోయారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు చట్టసభల్లో చెప్పిన విధంగా 10 సంవత్సరాల పాటు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తానని మీరు మాట ఇచ్చారు. ఆ మాటను మీరు నిలబెట్టుకోవాలని మా యూనియన్ తరఫున మేము కోరుచున్నాం. మా న్యాయమైన కోరికలు నెరవేరే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. పోలవరం మండలం జి మూలపొలం గ్రామ పరిధిలో ఎర్రగరువు ప్రాంతంలో తీవ్ర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలవరం మండలం జి మూలపొలం గ్రామ పరిధిలో ఎర్రగరువు ప్రాంతంలో తీవ్ర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా నీతిపూడి వరాహ పల్లంరాజు నివాసం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. పేలుడు శబ్దంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంటి అంతటా వేగంగా వ్యాపించాయి. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, వస్త్రాలు, ధాన్యం, వంట సామాగ్రి అన్నీ కాలిపోయాయి. ముఖ్యంగా కుటుంబం దాచుకున్న సుమారు 1,50,000 రూపాయల నగదు, బంగారు ఆభరణాలు, రేషన్ కార్డు, ఇంటి దస్తావేజులు మంటల్లో భస్మమయ్యాయి. కీలక పత్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్నవారు బయటకు పరుగులు తీసి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పొరుగువారు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించేటప్పటికీ పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంటిని కాపాడలేకపోయారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయిన వరాహ పల్లంరాజు కుటుంబానికి తక్షణ సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, పునరావాసం, అవసరమైన పత్రాల పునఃజారీకి వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామంలో కుడిపూడి లోవా సురేష్ కుమార్ నివాస గృహంలో వీరభద్రుని బోనాల కార్యక్రమం జరిగింది. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామంలో కుడిపూడి లోవా సురేష్ కుమార్ నివాస గృహంలో వీరభద్రుని బోనాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో వసతులు మెరుగుపరిచి వర్కర్లకు కనీస వేతనం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెంపుదల చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆందోళన చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. అతి తక్కువ బడ్జెట్ కేంద్రం సిగ్గు ఐసిడిఎస్ సంస్థకి బడ్జెట్ తగ్గించడం సిగ్గు we want ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఐసిడిఎస్ సంస్థ బడ్జెట్ పెంచాలి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్. పోలవరం మండల పరిధిలో జి భీమవరం గ్రామంలో గత కొన్ని సంవత్సరాల కాలం నుండి నిరుపయోగంగా పడి ఉన్న పీడబ్ల్యూడీ శాఖకు సంబంధించిన స్థలంలో అడవి తరహాలో పేరుకుపోయిన పరిసరాలను గ్రామస్తులు శుభ్రం చేశారు. పోలవరం మండల పరిధిలో జి భీమవరం గ్రామంలో గత కొన్ని సంవత్సరాల కాలం నుండి నిరుపయోగంగా పడి ఉన్న పీడబ్ల్యూడీ శాఖకు సంబంధించిన స్థలంలో అడవి తరహాలో పేరుకుపోయిన పరిసరాలను గ్రామస్తులు శుభ్రం చేశారు. స్థానిక ఇరిగేషన్ స్థలంలో గుత్తినదీవి జి భీమవరం రెండు గ్రామాల ముఖ్య నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పీడబ్ల్యూడీ స్థలానికి సంబంధించి గ్రామంలో అధ్వానంగా తయారైన విషయాలపై మాట్లాడారు. గ్రామ సర్పంచ్లు నల్ల సుదర్శన్, లంకలపల్లి దుర్గాదేవి, మునిరాజు, సొసైటీ ప్రెసిడెంట్ పెంటా రవిప్రసాద్, చిక్కాల శ్రీనివాస్, మండల సాగునీటి సంఘం అధ్యక్షులు చిలువూరి సుబ్బరాజు, ఉపాధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు, నీటి సంఘం అధ్యక్షులు సాగి వాసరాజు, రాయపురెడ్డి స్వామినాయుడు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, ఎంపీటీసీ లంకెలపల్లి జమ్మి, చోడిశెట్టి బ్రహ్మానందం, కొండమూరి విజయబాబు బృందం పూజలు నిర్వహించారు. అనంతరం ప్రొక్లైన్ సహాయంతో పేరుకుపోయిన ముళ్ల పొదలను తొలగించి స్థలాన్ని శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మద్దింశెట్టి రాజబాబు, ఇండుగుల కేదారేశ్వరరావు, కర్రి చంద్రశేఖర్, సాధనాల త్రిమూర్తులు, పోతుల శ్రీరంగు, మద్దింశెట్టి దొరబాబు, లంకలపల్లి శ్రీను, ఇండుగుల రామకృష్ణ, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, ఆకుల ఏడుకొండలు, ముంగి కృష్ణ, పడాల లక్ష్మణ్, చోడిశెట్టి సుబ్బారావు, కాళ్ల దొరబాబు, ఇండుగల రామాంజనేయులు, పేరాబత్తుల బాబీ, మద్దిశెట్టి రాంబాబు, పెంట ఆదిమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని వందల సంవత్సరాలు జరిగినా వెనకాల చెట్లు పెట్లో ఉన్నాయి. డీసీ గారు వచ్చారా? దండం చూసుకొని కొబ్బరికాయలు కొట్టకపోయిన పర్లేదు లేదు మానేసాం. बोलो सत्यम दल की जय, सत्यम दल की जय, सत्यम दल की जय। బాగా మళ్ళీ మనం క్రికెట్ ఆడతామండి. పర్లేదు కదా పర్లేదు. అన్ని బాగా జరగాలని చెప్పి దాని పెట్టుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.